మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా పేరు మవా సుబ్రహ్మణ్య రవి. వృషభ రాశి యొక్క ఫలితములను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వృషభ రాశిలో కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదములు, అలాగే రోహిణీ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు వృషభ రాశి యందు కలిగి ఉంటాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలం నడుస్తూ ఉంది. అయితే ఈ సంవత్సరం గురుడు, శని, రాహు, కేతువు యొక్క ప్రభావం వలన ఈ రాశి వారికి అనుకున్నటువంటి ఫలితములన్నీ కూడా ఏ విధముగా ఉంటాయంటే ఆదాయమునకు మించిన ఖర్చు ఎక్కువ, ధన నష్టము. ఏది వ్యవహారికంగా చేస్తారో ఆ పని జరగడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారంగా ఈ సంవత్సరం చెప్పడం జరుగుతుంది. ఇష్టం లేనటువంటి ప్రదేశములకు వెళ్ళి ఉద్యోగం చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి దూర ప్రయాణములు ఎక్కువగా చేయడం వలన ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది. ధనానికి సంపాదనకి మించినటువంటి ఖర్చు ఎక్కువ ఉండటము, అలాగే అనుకున్నటువంటి పనులు అవ్వక నానా ఇబ్బంది పడుతూ ఉండటం అనేటువంటి కార్యక్రమాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. వీరు శారీరకమైన శ్రమ ఎక్కువగా ఉంటుంది. సత్ఫలితాలని చూడడం కష్టంగా ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉండడం వలన వ్యవహారములని చేయడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశివారు. ఈ రాశివారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలముగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రయాణముల యందు కానీ లేదా బయటికి వెళ్ళి వచ్చేటువంటి విషయంలో కానీ చాలా జాగ్రత్త వహించాలి. జారి పడేటువంటి ఇబ్బంది కానీ లేదా ఏదైనా చిన్న విషయంలో గొడవపడి దెబ్బలు తగిలించుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రాశివారు మీ ఇష్టదైవమైనటువంటి కులదేవతకి, అలాగే గురువునకు, రాహువునకు, కేతువుకి దానములు, జపదానములు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వలన మీకు సత్ఫలితాలను ప్రాప్తిస్తాయని శాసించడం అవుతున్నది.